కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన కీలక పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్తో టీమిండియా అమితుమి తేల్చుకోనుంది. ఈ నెల 5వ తేదీన ఇంగ్లాండ్తో టీమిండియా తలపడనుంది. అయితే అంతకు ముందు రోజు 4వ తేదీన న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తంగా మొదటి సెమీఫైనల్లో అలాగే రెండో సెమీఫైనల్లో గెలిచిన జట్లు మార్చి 8వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ లో తలపడతాయి. కాగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో సంజు శాంసన్ పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. 50 బంతుల్లో 4 సిక్స్లు 12 4లతో సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయ్ తీరాలకు చేర్చాడు. సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచినప్పటికీ సంజు శాంసన్ చేసిన 97 పరుగులు అతనిపై వచ్చిన విమర్శలకు 100% సమాధానం ఇచ్చాడు. ఇకపోతే ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ వేళ అభిషేక్ శర్మ పేలో ప్రదర్శన ఒక్కటే టీమిండియాను కలవరి పెడుతుంది. ఈ టోర్నమెంట్ ఆరంభంలో వరుసగా డెకౌట్లతో నిరాశపరిచిన అభిషేక్ శర్మ జింబాబ్వేపై హాఫ్ సెంచరీ చేసి గాడిన పడ్డట్టే కనపడినా కీలకమైన వెస్టిండీస్ తో మ్యాచ్ లో మాత్రం మరోసారి పేలవమైన షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. ఇప్పుడు అతని ప్రదర్శనే సెమీఫైనల్లో టీమిండియాకు ఆందోళన కలిగిస్తుంది. ఇక సంజు శాంసన్ ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియా సెమీస్ గండం గట్టెక్కే అవకాశం 100% ఉంది. టీమిండియా బ్యాటింగ్ ఖచ్చితంగా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని సమయాల్లో ఒకరే బ్యాటింగ్ చేస్తే అన్ని మ్యాచ్ల్లో గెలవలేరు. ఒక్కొక్క మ్యాచ్ లో అందరూ బ్యాటింగ్ లో రాణించాల్సి ఉంటుంది. సంజు లాంటి ఇన్నింగ్స్ ఒకడాడినా చాలనుకుంటే ప్రతి మ్యాచ్ లో ఇలా ఆడడం కుదరదు. అందుకే అందరు ఫామ్ లో ఉండి రాణించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ జట్టును మరీ అంత తీసేసే టీం అయితే కాదు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హిట్టర్లు ఉన్నారు. టీమిండియా బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను వీలైనంత కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.